ప్రియమైన దేవుని సంగమా, నేను ఈ సంవత్సరం ఎక్కువ ఉపవాసం చేశాను. ఎక్కువ ఉపవాసం చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సంవత్సరం నా ఉపవాసం 508 రోజులు చేశాను. అంటే పోయిన సంవత్సరం మే నెలలో 19వ తారీఖున చివరి భోజనం చేశాను. పోయిన సంవత్సరం మే నెల 2023 మే నెలలో 19వ తారీఖున నేను చివరి భోజనం చేసి 20 నుండి, పోయిన నెల మే 20 నుంచి ఈ సంవత్సరం మే 20 కాక అక్టోబర్ 8 వరకు నేను సంపూర్ణ ఉపవాసం. అంటే కేవలం పాలు మజ్జిగ అంతే. తాగితే కొబ్బరి నీళ్ళు, లేకపోతే ఏదైనా కాస్త కూల్ డ్రింక్ అంటే స్ప్రైట్ అంతే. ఫ్రూట్ జ్యూస్ కూడా పుట్టుకోకుండా, ఫ్రూట్ జ్యూస్ కూడా తిన్నా ఒకటి తాగినా ఒకటి అన్నట్టుగా చాలా స్ట్రిక్ట్గా ఉపవాసం చేశాను. కారణం ఏంటంటే, ఈ సంవత్సరం అపవాది వాడు తలపెట్టినటువంటి ప్రయత్నాలలో కొన్ని ఎలాగలో వాడు స్వాధీనంలోకి తీసుకోవాలని వాడు చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ని ధ్వంసం చేయడానికి, ఇండియాలో మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళైనా కనీసం సువార్త జరగాలి అని అష్టదిగ్బంధనం అనే ఒక ప్రాజెక్ట్ దేవుడు నాకు అప్పగించినందున పోయిన సంవత్సరం అంతా ఉపవాసం ఉంది. ఈ సంవత్సరం కూడా మొన్న అక్టోబర్ 8 దాకా ఉపవాసం చేశాను. అష్టదిగ్బంధనం అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో 8 కార్నర్స్ని కంట్రోల్లోకి తీసుకున్నాం. అంటే మా ఉపవాసం వెనకాల ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆత్మ ప్రపంచంలో వెళ్ళి యుద్ధాలు చేయాలి, అఘోర స్పిరిట్స్ తోటి వార్ఫేర్ చేయాలి, రాజ్యాంగాన్ని మార్చేసి ఇంకా ఇండియాను అతలాకుతలం చేద్దాం అనుకున్న వాళ్ళ లక్ష్యాన్ని మేము ధ్వంసం చేయాలి అనే తీర్మానంతో నేను ఒక్కడనే కాదు, నా శిష్యులు ఒక్కొక్కరు 100 రోజులు 150 రోజులు ఫాస్టింగ్స్ ఉండి కంప్లీట్ ఇండియాని మేము కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. ఉపవాసాల్లో చాలా రకాలు ఉంటాయి. నేను మనస్ఫూర్తిగా తిని ఇప్పటికీ ఒక 15 సంవత్సరాలు దాటి నేను తిని మనస్ఫూర్తిగా తిని అంటే దాని అర్థం ఏంటంటే, సంవత్సరానికి నేను 300 రోజులే తింటాను. గతించిపోయిన 10 ఏళ్లలో అయితే ఇంకా 100 రోజులు కూడా మిస్ అయిపోయాను. గతించిన 10 సంవత్సరాలు 100 రోజులు కూడా తినలేదు సంవత్సరం. కారణం ఏంటంటే, మాకు కొన్ని ప్రాజెక్ట్స్ అప్పచెప్పబడ్డాయి, మాకు కొన్ని టాస్క్లు అప్పచెప్పబడ్డాయి. స్పిరిట్ రిలమ్స్లోకి వెళ్ళి మేము వాటిని హ్యాండిల్ చేయాలి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, 508 రోజులు ఉపవాసానికి దేవుడు నన్ను 10 ఏళ్ళు సిద్ధపరిచాడు. 10 ఏళ్ళు. అదేంటండి 10 ఏళ్ల ఉపవాసానికి దీనికి సంబంధం అంటే, ఇండియాని గ్రిప్లోకి తెచ్చుకోవడానికి. అష్టదిగ్బంధనం అంటే భయంకరమైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ అవి ఇండియా మీద వెలుబడి చేస్తుంది. సో వాటితో వార్ఫేర్ అంటే చిన్న విషయం కాదు. సో వీటి కోసం దేవుడు నన్ను ప్రిపేర్ చేశాడు. ప్రస్తుతం కూడా ఒక ఉపవాసంలో ఉన్నాను నేను. రకరకాల ఉపవాసాలు అంటారు కదా. అక్టోబర్ 8 తర్వాత నేను కరెక్ట్గా 20 డేస్ తిన్నాను. ఆ 20 డేస్ కూడా మళ్ళీ 20 టైమ్స్ తిన్నాను. 20 టైమ్స్ కూడా తిన్నానో లేదో ఈ 20 డేస్లో. అంటే ఒక పూటే తిన్నాను, మళ్ళీ తినాలి ఉపవాసం ముగించాను అన్న పేరు కోసం తిన్నాను. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఒక ఉపవాసంలో ఉన్నాను. ఇప్పుడున్న ఉపవాసాన్ని నేను ఈడెన్ ఫాస్టింగ్ అన్నాను. ఈడెన్ ఫాస్టింగ్ అంటే ఇదొక రకం. అంటే ఇక వండింది, ఉడికింది, కాచింది, కాల్చింది, పాలు, మజ్జిగ, టీ, కాఫీ, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా ఉడికాడు అది బాయిల్ చేశాడంటే ఇంకా దాన్ని ముట్టుకోకూడదు అన్నమాట. సో ఆ ఫాస్టింగ్లో ఉన్నాం. అందుకు ఏదైనా స్వచ్ఛమైన ఫ్రూట్ జ్యూసు, లేకపోతే కీరా దోసకాయలు, క్యారెట్ కప్పులు, ఏదైనా తినాలనుకుంటే వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ తిన. నేను ఈ మాటలు ఉపోద్ఘాతంగా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, బిహైండ్ అవర్ ఫాస్టింగ్స్ అండ్ అవర్ సబ్మిసివ్నెస్
God has a purpose and a plan. Amen. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడానికి దేవుడు కొంతమందిని ఫాస్టింగ్ ఎన్నుకున్నాడు. మనందరికీ లూకాసు వార్తలో సుమియోను అనే ఒక ప్రవక్త, అన్న అనే ఒక ప్రవక్తిని తెలుసు. ఇక్కడ అన్న అనే ప్రవక్తిని గురించి ఏమని రాస్తాడంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 36వ వచనంలో, ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. కన్యత్వం మొదలుకుని 7 సంవత్సరాలు మాత్రమే తన పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండే. ఇందులో ప్రతి వర్డ్ ఇంపార్టెంట్, ప్రతి పదం విలువైన. ఈ అన్న అనే ఈ ప్రవక్తినికి కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు, అంటే 14వ సంవత్సరం పెళ్ళి 21వ సంవత్సరంలో భర్త చచ్చిపోయాడు. 21వ సంవత్సరంలో భర్త చచ్చిపోయాక 84 ఏళ్ళు విధవరాలిగా ఉండిపోయింది. 84 ప్లస్ 21 దగ్గర దగ్గర వయసు 105. చూడండి, 105 సంవత్సరాల వయసులో కూడా ఉపవాసం చేసింది. ఏ వయసులోనండి? 105 సంవత్సరాల వయసులో కూడా ఉపవాసం చేసింది. ఆమె ఉపవాసం గురించి అక్కడ ఏమని రాశాడు అంటే, ఆమె 84 సంవత్సరములు విధవరాలై ఉండి 2 దేవాలయము విడవలేదు, 3 ఉపవాసం ఉండి 4 ప్రార్థనలతో 5 రేయింబగళ్ళు 6 సేవ చేయొచ్చు. రాత్రి పగలు సేవ, దేవుడికి సేవ. ఆ ఉపవాస ప్రార్థనల యొక్క ప్రతిఫలం యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు. ఆయన జన్మించినప్పుడు ఏకంగా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పరిస్థితులను ప్రాణాలు వదులుకోవాల్సి వచ్చింది. ప్లీజ్. సో అనేకమైన అభ్యంతరాల మధ్య, ఆటంకాల మధ్య ఈ ఉపవాసాల ప్రతిఫలం అంట. కేవలం ఇక్కడ అన్నాయే కాదు, సుమియోన్ ఆయన కూడా బహుకాలం గడిచిన వృద్ధుడే. ఆ యొక్క లోకరక్షకుని చూసే వరకు నువ్వు బ్రతికే ఉంటావు, అప్పటిదాకా నీకు చావు లేదని దేవుడు చెప్పి ఆ యేసు ఎప్పుడు పుడతాడా అని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉపవాసాలతో ఒక ప్రవక్తగా ఉంది. యేసయ్య పుట్టాక అమ్మయ్య, నా ప్రార్థనకి ఆన్సర్స్ వచ్చింది కాబట్టి నౌ లెట్ మీ గో ఇన్ పీస్ అంటూ వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దానియేలు గ్రంథంలో దానియేలు ఉపవాసం చేసినప్పుడు ఆయన వయసు దగ్గర 95 సంవత్సరాలు, అప్రాక్సిమేట్గా 90 నుంచి 95 సంవత్సరాలు. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. పారసీక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంన బెల్షస్సాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. ఇక్కడ దానియేలుకి ఒక సంగతి బయలుపరచబడెను అన్నాడు. నిజానికి 9వ అధ్యాయంలో 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. బబులోన్లో ఇశ్రాయేలీయులు బానిసలుగా, బందీలుగా. సో 70 అనుకుందాం. ఆయన చెరపట్టబడి వచ్చినప్పుడు ఆయన వయసు 20 అనుకుందాం. 20 + 70 అందాం.